ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి మానసిక పుత్రిక అయిన రాజధాని అమరావతి నిర్మాణం చాలా ముఖ్యమైన అంశంగా భావిస్తున్నారు చంద్రబాబు నాయుడు. అందువల్ల అమరావతి చట్టం అత్యంత పకడ్బందీగా తయారు చేయాలని నిర్ణయించారు సీఎం చంద్రబాబు. ఆ దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. గత ప్రభుత్వ తీరుతో దెబ్బతిన్న రాజధాని అమరావతికి భవిష్యత్తులోనూ ఎవరి వలన కానీ ఎలాంటి ప్రభుత్వాలు మారినా కానీ ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఇప్పటి నుంచే ఆయన పక్కాగా స్కెచ్ చేస్తున్నారు. ఇప్పటికే సిఆర్డీఏ చట్టంతో రాజధాని ప్రణాళికలను సమర్థవంతంగా తయారు చేసిన ప్రభుత్వం రాజధాని తరలింపు అనే ఆలోచన భవిష్యత్తులో కూడా ఎవరికీ రాకుండా ఉండేలాగా రాష్ట్రానికి అమరావతి ఒక్కటే ఏకైక రాజధానిగా ఉండేలాగా ఒక చట్టం అయితే తయారు చేయాలని గట్టిగా భావిస్తున్నారు. ఇందుకోసం అమరావతి పరిరక్షణ చట్టం చేయాలని భావిస్తున్నారు సీఎం చంద్రబాబు. ఢిల్లీ టూర్లో ఆయన ప్రధాని మోడీతో ఇప్పటికే తన ఆలోచన గుణపాఠంగా మారిందని భావించాలని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. అమరావతి రాజధాని శాశ్వతంగా అక్కడే ఉండేలాగా ఒక ప్రత్యేక చట్టం చేయటం దీనికి ఒక్కటే మార్గం అని, దానికి సమస్యకు పరిష్కారం అనే నిర్ణయానికి ఆల్రెడీ చంద్రబాబు వచ్చారని తెలుస్తుంది. అమరావతిని ఎన్ని తరాలు గడిచినా ఎక్కడికి తరలించకుండా ఉండేలాగా చర్యలు తీసుకుంటూనే పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్కు వస్తారని, రాష్ట్రం బాగుపడుతుందని భావిస్తున్నారు సీఎం. ప్రభుత్వం 3 రాజధానులు అంటూ అమరావతిని గాలికి వదిలేయటం వల్ల 2019కి ముందు అమరావతిలో స్థాపించాల్సిన పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోయాయి. దీంతో అమరావతితో పాటు రాష్ట్రం కూడా అభివృద్ధిలో వెనకబడిందనే అభిప్రాయం కూడా ఉంది. అమరావతి రాజధాని పనులు కొనసాగించి ఉంటే ఇప్పటికే ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి అభివృద్ధి చెంది ఉండేది. 5 ఏళ్ల పాటు రాజధాని పనులు పెండింగ్లో పడిపోవడంతో పెట్టుబడులు పెట్టేవారు కూడా అమరావతిని విడిచి వెళ్ళిపోయారని ప్రభుత్వం చెప్తుంది. ఇక ఇప్పుడు చంద్రబాబు ఇచ్చే భరోసాతో ఆయా సంస్థలు మళ్ళీ వద్దాం అనుకున్నా కూడా భవిష్యత్తులో అమరావతిపై ఎలాంటి వివాదం తలెత్తకుండా అమరావతి మాత్రమే రాజధానిగా ఉంటుందని వారికి ఒక హామీ ఇచ్చేలాగా చట్టం చేయాలని భావిస్తున్నారు చంద్రబాబు. మరోవైపు వైసీపీ నేతలు ఇప్పటికీ అమరావతిని వ్యతిరేకిస్తుండటం వల్ల ప్రభుత్వం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తుంది. రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిందనే కారణంతోనే ప్రజలు తమను తిరస్కరించారన్న విషయాన్ని గ్రహించని వైసీపీ నేతలు ఇప్పటికీ కూడా 3 రాజధానులకు అనుకూలంగా ఇప్పటికీ ప్రకటనలు చేస్తూ ఉండటం రాజధాని వాసులతో పాటు చంద్రబాబును కూడా ఆందోళనకు గురిచేస్తుంది. వైసీపీ సీనియర్ నేత అయిన బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ వంటి వారు అమరావతి వ్యతిరేక ప్రకటనలు ఇప్పటికీ చేస్తున్నారు. ఇప్పటికీ వైసీపీ స్టాండ్ మారనందున రాజధాని చట్టంతోనే అమరావతికి రక్షణ కల్పించాలని గట్టి నిర్ణయం తీసుకునేలాగా చంద్రబాబు పావులు కలుపుతున్నారు.